తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారియై రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను. సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవు నాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయము భయముగా నలువంకలుగని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు శింశుపా శాఖలందున బాలార్కుని వలె మారుతి దోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికదా సీతారామ కథ. తల్లి తెలుపుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో. కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేల తాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి కటించి చెంతన నిలిచె. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెలుపుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పల్లికే. అంజలి ఘటించి చెంతన నిలిచె.
జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియసతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన 12 అనుభవించితిమి భోగ భాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను సంపక మున్నే నాకై నేను పోనించి తిని అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితాయై కటిక నేలపై జానకి తూలె వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఓ హనుమంతా హాయి బొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు
దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధురా స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచునో ఎన్నడు రావణుని హతము సేయునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను కూల్చునో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామలక్ష్మణులు వత్సుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా
ఫల పుష్పాదులు ప్రియమైనవిగని హాసీతాయని శోకించునమ్మ నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోతమా నిను వినినంత నే పొందితిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచి ఇటు భీతిల్ల నేల ఇప్పుడే నీకి చెర విడిపింతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చంచల భావము అరయగా అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతివంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిథి దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటపడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నేను
నీయందుగల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనెంచి అటుల పల్కితి వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడుగని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరులుకగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడామణి కొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రించి ఫలవృక్షముల నేలను కూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చెల్లా చెదరై దీనారవముల
ఎగిరిపోవగా సీతయున్న శింశుపాతరువు వినా వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి వనమున రేగిన వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగపొమ్మనె మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరే మంత్రి సుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను ఎటు చూచినను మృతదేహములు ఎటు పోయినను రక్తపుటేరులు ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపొమ్మని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై
3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన ఓరు చెలరేగే ఆకాశమున అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమ భీకరమైన ఓరు చెలరేగే ఆకాశమున అగ్ని కణమని జాలి కూడదని రగులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను అక్షుని దృల్చి విసరివేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూదగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరెలకే కట్టుపడినటుల కదలకయుండె వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని
తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా, దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది, శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నావీనిని వధింపకుమా, తగురీతిని దండించి పంపుమా, దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి, తలగొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వీనివాలము, వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు, కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమణచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు జూటిరి, నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి, కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగించిరి, మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిపుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా, అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను, అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను, అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను, మండే జ్వాలలు పిల్లగాలులై వివసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను, అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అడ్డడగించెను, గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను,
లంకాపురమును పరివీక్షించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏ మంటలనా వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మీదెలవనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరగిన లోకపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచె వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చునా అయో నిజను అగ్ని దహించునా నను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా.
ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమునా క్షేమముల్టివని పదముల వ్రాలెను. పోయివతునిక సెలవు నిమ్మని అంజలి కటిల్చి చెంత నిలచెను సీతామాత. హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిదాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గైకోని రివున మరాలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి. పవన కుమారుని పదఘటనకే పర్వతమంతయు పుడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా. మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా. గరుడు నివోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని. దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. సుందర
సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములీడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను నిరతము నిన్నే తలచుచున్నది క్షణముక యుగముగా గడుపుచున్నది 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె లంకకు గొనివత్తునని రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను ఆనందముతో అశ్రులు జారగా
సీతామాత నను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వచ్చితిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఆ